సో ఇప్పుడు మనము గ్లకోమా ఎలా మొదలవుతుంది అన్న దానికి ఒక రీజనింగ్ చూద్దాం. సో కంటి నీరు ప్రొడక్షన్ అనేది మన కంట్లోనే జరుగుతుంది. సో ఆ కంటి నీరుని మనం ఏక్వస్ హ్యూమర్ అంటాం. సో ఏక్వస్ హ్యూమర్ ప్రొడక్షన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో అంతా మళ్ళీ డ్రైన్ అయిపోతే కంట్లో ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. ఏ కారణం చేతైనా ఆ ప్రొడక్షన్ పెరిగినా, డ్రైనేజ్ తగ్గినా, అంటే డ్రైనేజ్ బ్లాక్ అవ్వినా కంట్లో ప్రెషర్ పెరగడం జరుగుతుంది. సో ఆ కంట్లో ప్రెషర్ పెరగడానికి ఏంటి కారణం అనేది అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వెనకాల ప్రెషర్ పెరగడం వలన నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఒత్తిడి వల్ల కంటి నరం మీద ఈ ప్రెషర్ పెరగడం అనేది నరం మీద ఒత్తిడి తెస్తుంది. సో మనకి ఉదాహరణకి ఒక బెలూన్ ఊతున్నాం అనుకోండి, ఆ గాలి లోపలికి బెలూన్ లోకి వెళ్తున్న కొంది ప్రెషర్ పెరుగుతుంది కదా. దాని వేరే వైపు నుంచి ఏమైనా దారి ఉంటే ఆ గాలికి కంట్లో ప్రెషర్ పెరగదు. ఏమీ దారి లేకుండా ఆ బెలూన్ లోనే ఉంటే ఎలా అయితే అలా ఉబ్బిపోతుందో అలాగే మన కన్ను కూడా నీరు బయటకు వెళ్ళకపోవడం వలన ప్రెషర్ పెరిగిపోతుంది. సో మూడోది ఏంటంటే ఒకటి కంట్లో ప్రెషర్ పెరగడం, రెండు కంటి నరం డ్యామేజ్ అవడం, మూడు మనకి ఈ పెరిఫరల్ విజన్ లాస్. అంటే ఏంటి, పక్క నుంచి చూపు తగ్గుతా వస్తుంది. సో మనం ఇలా చూస్తున్నప్పుడు ఈ భాగం కనపడదు, రెండు వైపులా ఈ భాగం కనపడదు. సో మామూలుగా మనము చాలా అబ్జర్వేషనల్ స్కిల్స్ ఉంటే తప్పితే ఈ భాగం కనపడట్లేదు అనేది మనకు అర్థం కాదు. కేవలం మనము సెంట్రల్ విజనే మనం వాడుతూ ఉంటాం డైలీ రొటీన్ లో. ఈ సెంట్రల్ విజన్ తగ్గుతుంది అన్న స్టేజ్ కి వచ్చేటప్పటికి చాలా నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఒక 85% నర్వ్ డ్యామేజ్ అయిపోయి సెంట్రల్ విజన్ కూడా తగ్గుతున్న టైంలో అప్పుడు గమనిస్తారనమాట, ఏదో తేడా ఉంది అని చెప్తారు.